అరికట్టాలి. విచ్చలవిడిగా పెరిగిన మద్యాన్ని అరికట్టాలి. జిందాబాద్ దైత్వా, జిందాబాద్ దైత్వా, జిందాబాద్ దైత్వా. సుఖం లేదు, ఇళ్ళ పనులు చేసుకొని వస్తే ఆ డబ్బులు తీసుకోవడం, ఇంట్లో కొట్టడం, ఆడపిల్ల వయసులు కూతుళ్ళు అంటలేదు వాళ్ళు కొట్టడం, ఎంట పెట్టడం, ఇంట్లో రానివ్వడం, నాన్నగా హింస పెడుతున్నారు. దానివల్ల మా ఇంట్లో వచ్చిన పిల్లలు కూడా భవిష్యత్తులో సంబంధాలు రావట్లేదు. తండ్రులు కానీ పిల్లలకు సంబంధాలు రావట్లేదు. నాన్నగా నరకం బాగా భార్యలు పడుతున్నారు, పిల్లలు కూడా పడుతున్నారు. తల్లులు కూడా సుఖం లేదు. పొద్దున్న కష్టపడి ఇంటికి వచ్చినా సుఖం లేకపోతున్నారు. ఆ ఇంటికాడ దోగోడాలు అవుతాను. అది మీరు పోలీసులకైనా మాకు పోలీసులు ఏం చేయలేరు అని అంటాను. వాళ్ళు రోడ్డు కొట్టేస్తారో పంపించేస్తారు. దానివల్ల సుఖం లేకపోతుంది. ఆ పోలీసులు కూడా వాళ్ళు జట్టం లేదండి. అక్కడికి వచ్చాక చంపేస్తాం, పొడి చేస్తాం, మాకు ఏదైనా అయితే అంటారు. కష్టపడిన డబ్బులు తీసుకోవడాలు, తాగడాలు. ఆ పెన్షన్లు వస్తే ఉంచట్లేదు, కష్టపడిన జీతాలు ఉంచట్లేదు, ఏటు వంటలు ఆడవాళ్ళు కొట్టడం, పొడిచడం, ఆ డబ్బులు లాక్కోవడం, ఇలా నాన్నగా బాధలు పడుతున్నారండి. అది తక్కువైనప్పుడు ఇంకా తాగేస్తున్నారు. ఇప్పుడు పిచ్చోలు అయిపోయి మాకు ఇంట్లో నుంచి బయటకు తోగేస్తారు. వాళ్ళ ఇంట్లో ఉండిపోతారు. ఎర్రి కుక్కల్లాగా అయిపోతారు. ఇలా మందులు తగ్గేది తెల్లవారు లెగిసిన కానీ రాత్రి 1 గంట అప్పుడు కూడా మనుషులు ఇంట్లోకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఆ మందు తీసిస్తే ప్రశాంతంగానే ఉంటాము. ఆ మనుషుల్లాగా అసలు చూడటం లేదు. మాకు పిల్లలు అయితే పిచ్చి అయిపోతాండ్రు. వాళ్ళు తినడం లేదు, మాకు తిండి పీల్చడం లేదు. ఇంట్లోనే ఎలాగంటే అలా ఉంటుంది. ఇల్లు వాకలు అనుకోవడం కొట్టేసి తిట్టేసి పిచ్చోళ్ళు బెక్కిరేస్తున్నారు. ఇంట్లోకి వెళ్తే మరి ఏం చేస్తాం? ఇళ్ళ పనులు చేసుకొని రెస్ట్ అనేది లేదు. ఇంట్లోకి వెళ్తే కాసేపు పడుకుందామంటే ఇంట్లో ఉంచడం లేదు మాకు. అలాంటి పిల్లలు అయిపోయి అలాంటి మందు తయారయ్యింది. ఇప్పుడు తొలి ఎక్కువ మంది ఉన్నాడు తాగేసారు. ఇప్పుడు తక్కువ మంది ఉన్నాడు ఇంకా ఉంచడం లేదు మాకు. ఈ ఎక్కువ అయినట్టు కొంచెం తగ్గించేసినట్టు చూడండి బాబు. మందు తగ్గించిన మందు ఆపేసినట్టు చెయ్యాలి. అది చేస్తే మాకు కొంచెం ప్రాణాలేని వస్తాయి. గాలిలో ఇలా ఈ మందు లేకపోతే మటుకు చచ్చిపోతాం. మా పిల్లలు చచ్చిపోతారు, మా నీళ్ళు చచ్చిపోతారు బాబు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. మద్యం ధర 99 రూపాయలకి ధర పెంచారు. దానివల్ల ఇంట్లో గంటగా బాటిల్ తాగిసి వీధిలోకి వెళ్ళిపోవడం, తల్లి పిల్లలని చూడకుండా చాలా అమానుషంగా వాళ్ళతో ఒకవైపు చూస్తే ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఉల్లిపాయలు, టమాటాలు, కందిపప్పు, నూనె విపరీతంగా ఆ ధరలు పెంచేస్తున్నాడు. ఈ సారా తగ్గించేస్తున్నాడు. గవర్నమెంట్ సారా అమ్మకంట చేసి ఒకరోజు డ్రై చేయాలి. డ్రై చేసి వాళ్ళకి లెక్కరు తక్కువ ధరకి లెక్కలు అమ్మేయడం, దానివల్ల ఆరోగ్యాలు పాడైపోతాయి, చనిపోవడం కూడా జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఒక జర్నలిస్ట్ కూడా అలాగే లెక్కరు తాగేసి విపరీతంగా చనిపోయాడు. అంటే దానివల్ల మనకి ఆరోగ్యాన్ని పాడుతుంది తప్ప ఉపయోగం లేదు. సారా నిషేధం, మద్యపానం నిషేధం చేయాలని మేము 5గా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు శ్రీదేవి, టౌన్ కన్వీనర్. మద్యం ధరలు తగ్గించారు. అంటే ఒక బాటిల్ కొన్న దగ్గర 2 బాటిల్ కొనుక్కోవచ్చు. అంటే ఒక బాటిల్ కొన్న దగ్గర 2 బాటిల్ కొనొచ్చు. అంటే అంత ధర తగ్గించారు. అంటే ఎక్కువ తాగమని అనమాట. అలాగే మద్యం ఏర్లై పారుతుంది. దానివలన అన్ని వర్గాల్లో ఉన్న ప్రజలు, లేదంటే పేద ప్రజలు, అన్ని వర్గాల్లో మహిళలు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే నిత్యావసర వస్తువు ధరలు పెంచారు. తర్వాత ఈ మద్యం ధరలు తగ్గించారు. దానివల్ల మద్యం తాగడం ఎక్కువ అవడం వల్ల ఇంట్లో కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఉంది. అలాగే మగవాళ్ళు కూడా అదే కల్తీ మద్యం తాగడం వల్ల చనిపోయే పరిస్థితి ఉంది. ఆ రకంగా కుటుంబానికి తీరని నష్టం అనేది జరుగుతుంది. ఇది ఖండించాలని చెప్పేసి, ఇది కరెక్ట్ కాదు, ఇది తగ్గించాలి అని చెప్పేసి
మేము ఐదుగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు లలిత. ఈరోజు ప్రభుత్వం యొక్క నూతన మద్యం పాలసీ మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లా చల్లవీధి ప్రాంతాల్లో కూడా పెడుతున్నాము. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నూతన మద్యం పాలసీ విధానాన్ని ముందుకు తీసుకొచ్చింది. అందులో భాగంగానే ధరలు తగ్గిస్తున్నారు, మద్యం ధరలు. అది మంచి అంశమైనప్పటికీ అయితే ధరలు తగ్గించిన తర్వాత విపరీతంగా కల్తీ మద్యాన్ని విక్రయించేటటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే ఇప్పటిదాకా కూడా ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి షాపుల్ని ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్తున్నారు. అది ఎంత మాత్రం కూడా ఐదుగా మేము దాన్ని ఖండిస్తున్నాము. ఖచ్చితంగా మద్యం దుకాణాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. అలాగే జిల్లాలో ఉన్నటువంటి 158 మద్యం షాపులన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో హ్యాండ్ ఓవర్ చేసుకొని వాటిని ఖచ్చితంగా ఉదయం 10 గంటల తర్వాత మళ్ళీ సాయంకాలం 5 గంటల లోపు మూసివేయాలి. అలాగే వారానికి ఒకరోజు డ్రై డే నిర్వహించాలి. ఇలాంటి తదితర డిమాండ్స్ మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాము. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నాము. ఏదైతే కల్తీ మద్యాన్ని విక్రయించి ఈరోజు ప్రజల యొక్క ప్రాణాలని పణంగా పెట్టినటువంటి పరిస్థితి వరకు కనిపిస్తూ ఉంది. అలాగే ధరలు కూడా విపరీతంగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగినటువంటి నేపథ్యంలో ఆ ధరలు పెంచేసి ఈరోజు ప్రభుత్వం మద్యం ధరలు తగ్గిస్తుంది. ఇది ఎంత మాత్రం కూడా మేము సహించట్లేదు. ఏదైతే మద్యం ధరలు తగ్గించారో వాటితో పాటు కందిపప్పు, నూనె, ఉల్లి, కూరగాయలు ఇలాంటి నిత్యావసర ధరలన్నీ కూడా ఖచ్చితంగా వాటిని అదుపు చేయాలి. అలా అదుపు చేసేదానికి కూడా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఐదుగా డిమాండ్ చేస్తున్నాము. నా పేరు లక్ష్మి, ఐదుగా జిల్లా కన్వీనర్.